నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బాగున్నాను. జనరల్గా నేను ఎప్పుడు అంటే లాంగ్ బ్యాక్ నుంచి నేను ఫిక్స్ అయింది ఏంటంటే శివ అనేవాడికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అని. నువ్వు అందుకనే నువ్వు ఎప్పుడు అడిగినా కూడా చేద్దాంలే డార్లింగ్, తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే డార్లింగ్. బట్ నాకే అనిపించింది లైక్ అంటే ఆల్మోస్ట్ నువ్వు 1 year నుంచి అడుగుతున్నావు అటు ఇటుగా. సో నాకే అనిపించింది ఏముంటదిలే, ఈ కాంట్రవర్సీ అడగలే అని అనుకున్నా. ఐ హోప్ ఏం అడగదు, ఏమి లేవు. నువ్వు లేని క్రియేట్ చేసి అడుగుతావు కదా, అదే మ్యాజిక్ నాకు. కమింగ్ టు మై జర్నీ, భీమవరం అంటే పుట్టిందంతా అమలాపురం దగ్గర పశువులంక నాకు విలేజ్. సో 98లో ఒక తుఫాన్ వచ్చినప్పుడు మేము అక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయాం. అది నిజం తుఫాన్? నేనే విన్నాను స్టోరీ, తుఫాను రాగానే వెళ్ళిపోయారు. ఓకే. సో అప్పుడు అంటే మంచి బేబీ తమ్ముడు ఉండేవాడు. సో నాన్న పొలం పనులకు వెళ్ళేవారు. ఇంకా అప్పుడు పరిస్థితులను బట్టి ఇంకా పనులు ఏం లేకుండే అనమాట. సో మేము వేరే వాళ్ళ స్థలంలో ఒక చిన్న పాకేసుకుని ఉండేవాళ్ళం. పక్కనే ఒక గేదెల దొడ్డు ఉండేది. సో ఆ తుఫాన్కి అది కూడా కూలిపోతే మళ్ళీ మేము అడిగాం అనమాట. లైక్ అంటే మేము ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కింద వేసుకోవడం, చిన్న గుడ్స్ కింద వేసుకోవడానికి ప్లేస్ అడిగితే ఇంకా ఎవరు ఇవ్వలే. సో సొంతూరులోనే కొంచెం హర్టింగ్ అని అనిపించింది. పైగా మాకు ఒక 2 షాపులు ఉండేవి, చిన్న చిన్న పొగాకు షాపులు ఉండేవి అనమాట. సో మా నాన్న కొంచెం దింగరోడు. సో 2500కి రాయిన్ చేసుకున్నారు. డ్రింక్ అలవాటు ఉందా? లేదు, మా నాన్నకి అసలు బై గాడ్స్ గ్రేస్ మందు అలవాట్లేదు. అప్పట్లో చుట్ట కాల్చేవారు. బై లక్కీకి ఇప్పుడు అది కూడా వదిలేశారు అనమాట. నువ్వు ట్రై చేసేవారు చుట్లు? అంటే చిన్నప్పుడు వెళ్ళి పడేస్తుంటే అంటే చిన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి కాలుస్తున్నప్పుడు ఈ పేపర్లు ఉంటాయి కదా, పేపర్లు, నీకు వరిగడ్డ ఉంటుంది కదా, వరిగడ్డ అటు ఇటు కట్ చేసుకుని వేసేవాళ్ళం. నాకు అంటే నాకున్న ఎకనామికల్ సిచ్యువేషన్స్ అండ్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత లైక్ నేను కొన్ని నేర్చుకున్నా, ఇవి చెయ్యొచ్చు, వీటి జోలికి అసలు వెళ్ళకూడదు అని చెప్పేసి. సో అట్లా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎకనామికల్, నాన్న పనికి వెళ్తేనే మాకు ఫుడ్ అది ఉండడం. సో అప్పటికి నేను 3rd class వరకు అక్కడ చదివిన ఊర్లో, గవర్నమెంట్ స్కూల్లో. సో ఇక్కడ 4th class అంటే నల్లవారు స్కూల్ అని ఒకటి ఉండేది అనమాట, SUSMPL హై స్కూల్ అని. సో ఒక పూట అంతా హైయర్ ఎడ్యుకేషన్ 6 to 10th, ఒక పూట అంతా కూడా 1st class to 5th class అనమాట. సో 10th వరకు నాకు అదే హెల్ప్ అయింది. లైక్ అంటే ఒక పూట హాలిడే దొరికేది, ఒక పూట ఇది. సో నువ్వు చెప్పినట్టు అంటే ఒక పాన్ షాప్లో వర్క్ చేసేటాను. అంటే సోడాలు ఉంటాయి కదా, గోలీ సోడాలు. సో అవి క్లీన్ చేసి వాటర్ పట్టడం, బాదంగిర్ గ్లాసెస్ బాటిల్స్ అవి క్లీన్ చేసి అందులో బాదంగిర్ వేయడం, అట్లా చేస్తే కొంచెం అమౌంట్ ఇచ్చేవారు. సో వాటితో బుక్స్ కొనుక్కోవాలన్నా, ఏమన్నా సైకిల్ కొనుక్కోవాలన్నా ఖర్చులు అదే. మంచి జర్నీ అసలు, ఇన్స్పిరేషనల్ జర్నీ. ఇది కాక నువ్వు ఇంట్రోవర్ట్ కదా, కొంచెం బయటికి ఎక్స్ట్రోవర్ట్ లా కనిపించాలి. అంటే నాకు కంఫర్ట్ జోన్ ఉండాలి. నాకు ఎవరన్నా నాకు చాలా కంఫర్ట్ అనిపించి చాలా క్లోజ్ అని అనిపించారు అనుకో, ఐ విల్ బి లైక్ కిడ్. లేదు అని అనుకో, మాక్సిమం ఆ సిచ్యువేషన్ నుంచి స్కిప్ అవడానికో లేదా తొందరగా వెళ్ళిపోవడానికో ట్రై చేస్తుంటాను. కాదు, నువ్వు నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్నావు, స్క్రీన్ మీద అందరూ మిమిక్రీ చేస్తుంటావు, అందరిని ఎంటర్టైన్ చేస్తుంటావు. బిగ్ బాస్లోను మన ఇంటర్వ్యూట్ ఏంటి? నాకు ఆ కంఫర్ట్ జోన్, నాకు ఎవరన్నా బాగా క్లోజ్ అయితే తప్పితే నేను ఓపెన్ కాలేను. నాకు సిగ్గుపడుతూ ఉంటా. నాకు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఏం మాట్లాడితే ఏమైతే సర్లే ఎందుకు లేదు సైలెంట్, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, గో విత్ ఏ ఫ్లో, కొట్టుకుపోతులే. మీ తమ్ముడిది ఏదో నేను ఏదో విన్నాను, డబ్బు లేక అప్పుడు ఏదో అయ్యిందని. అంటే తమ్ముడు లైక్ అంటే జాండీస్ వచ్చింది. అంటే ఎండు కామెరలు అంటారు కదా, మాకు తెలియదు. పచ్చ కామెరలు అంటే నీకు యూరిన్ ఎల్లోలో అవుతుంది, ఎవరైనా కళ్ళు ఎల్లోగా ఉంటుంది, ఒక క్లారిటీ. ఫస్ట్ టైం ఎండు కామెరలు పచ్చ కామెరలు అంటే 2 ఉంటాయి. సో అప్పట్లో ఏంటంటే లోకల్ మెడిసిన్ ఉంటుంది, నాటు మందు అని అంటారు. కుక్క కరిస్తే కౌటు మందు, దేనికంటే ఎల్ల మందు అని అంటారు. సో అవన్నీ ట్రై చేసాం, బట్ మాకేం తెలియలేదు. తర్వాత ఇంకా పెయింట్ అయిపోయి ఇంకా సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే చెప్పేశారనమాట, లైక్ అంటే చేయి దాటిపోయింది సిచ్యువేషన్, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అసలు అప్పట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చాలా కొత్త, అప్పుడే కొత్త. సో మాకు అంత ఎకనామికల్ ఇది లేదు. సో అంటే ట్రై చేసాం అప్పటికి, కానీ ఇంకా వదిలేసుకున్నాం అనమాట. అప్పుడు నేను 10th. ఇప్పుడు నువ్వు ఒకడే? ఇప్పుడు నేను ఒకనే. నాకంటే ముందు ఒక అన్నయ్య పుట్టి చనిపోయాడంట చిన్నప్పుడు, అది నాకు తెలియదు, మా అమ్మాళ్ళు చెప్తే వినడం తప్పితే. సో నేను ప్రత్యక్షంగా చూసింది అయితే మా తమ్ముడు. కంగ్రాచులేషన్స్, హైదరాబాద్లో ఇల్లు కొన్నా. థ్యాంక్ యూ. అమ్మాయిని తీసుకొస్తావా?
లేదు లేదు, అమ్మాళ్ళు వాళ్ళ ఊరు అట్మాస్ఫియర్ కి అలవాటు వస్తూ ఉంటారు. లైక్ అంటే ఒక మంత్ విడిచి మంత్ అట్లా వస్తుంటారు, ఒక 2 months 3 months అట్లా ఉండి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటే ఏంటంటే వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతారు. లైక్ అక్కడ ఊర్లో ఏంటంటే పలకరించే వాళ్ళు, ఇంటికి వచ్చి మాట్లాడే వాళ్ళు, ఏమైనా ఫుడ్ ఏదైనా వండితే షేర్ చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ గదిలోనే టీవీ చూడాలి, బయటికి ఎప్పుడన్నా బాల్కనీలోకి వచ్చి అలా చూస్తాం మనుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారని మళ్ళీ చూసి వెళ్ళిపోరు. సో ఇక్కడంతా కార్పొరేట్ జంగిల్ లిటరల్లీ చెప్పాలంటే. సో ఊర్లో ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ కంఫర్ట్ ఉండలేరు. పైగా ఊర్లో ఇల్లు ఉంది, సో అది పాడైపోతుందని అక్కడే ఉంటారు. అచ్చా 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 అచ్చా. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఊర్లో ఇల్లు. ఊర్లో ఇల్లు అది నువ్వు కట్టించిందే? కొనుక్కున్నది. నువ్వే కొనుక్కుని ఏది ఆఫ్టర్ బిగ్ బాస్? లేదు అది బిఫోర్ బిగ్ బాసే. లోన్ ఉండింది, బల్క్ అమౌంట్ లోన్ ఉండింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక బల్క్ అమౌంట్ సింగిల్ అటెంప్ట్ లో క్లియర్. ఏ అలవాట్లు ఏం లేకపోవడం వల్ల నీకు డబ్బు అంతా నాకు ఎందుకు లేవు బ్రో అలవాట్లు. క్రికెట్కి ఎన్ని డబ్బులు పెడతావు తెలుసా? మ్యాచ్కి వెళ్ళానంటే అలాంటి అలవాట్లు అన్నావా? నేను ఈ అలవాటు లేవులే. ఇదివరకు స్టార్టింగ్ లో వైన్ ట్రై చేసేటాను బ్రో, ఆ తర్వాత ఒక పార్టీలో పెంట అయిపోయింది. చైతు చెప్పలే ఇప్పుడు, మనకి ఇంగ్లీష్ కూడా రాదు, ఫుల్ ఇంగ్లీష్ లో మాట్లాడప్పుడు. తాగా అలవాటు లేదు బ్రో. అప్పట్లో నేను వైన్ ఒక్కటే తాగేవాడిని, అది కూడా ఇది. అప్పుడు ఏంటంటే ఏమైంది తెలీదు, 3 బాటిల్లో మంచినీళ్ళ బాటిల్ తాగినట్టు తాగా. అదే నా లాస్ట్ డ్రింక్. తాగి ఇంగ్లీష్ లో మాట్లాడావు? ఎవరిని పడితే వాళ్ళని వేసుకోవడమే. ఇంగ్లీష్ లో మాట్లాడి ఎవరు వాయిస్ మార్చి మాట్లాడావా? ఇమిటేట్ చేసేవాడిని, ఇరిటేట్ చేసేవాడిని లిటరల్లీ. సో ఇంకా అదే లాస్ట్. ఇంకా ఆ తర్వాత ఫిక్స్ అయిపోయాను అనమాట. హ్యాపీ ఉందా లైఫ్? యా బ్రో, అంతా లాస్ట్ 9 months నుంచి ఐ కంప్లీట్లీ టర్న్డ్ యాజ్ అ వెజిటేరియన్. ఇంకా హ్యాపీగా ఉంది హెల్త్ వైజ్ కూడా. డైట్ మెయింటైన్ చేసి మంచిగా? డైట్ అని కాదు, లైక్ అంటే నేను అమ్మవారి ఉపాసన స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత స్పిరిచువల్ జర్నీలో వెళ్తూ ఏంటంటే నాకు నాన్ వెజ్ వదిలేయాలని అనిపించింది. అది వదిలేసిన తర్వాత నేను ఉండేట లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా కొంచెం. సో దాని తర్వాత నా ఓన్ డైట్ నేను ఒకటి ప్రిపేర్ చేసుకుని క్యాలరీ కౌంట్ అది చేసుకుని వెయిట్ లాస్ అయినా. ఆల్మోస్ట్ 1.5 months 9.5 kilo to 10 kilos వెయిట్ లాస్. హీరోకి ట్రై చేస్తున్నా? లేదు బ్రో, అంటే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో మనం అలా ఉండడం వల్ల పొట్ట ఉండడం వల్ల రిజెక్ట్ అవడం కంటే మనం అన్ని రెడీగా ఉంటే బెటర్ అని అనిపించింది. సో ఐమ్ ట్రైయింగ్. ఆడిషన్స్ అయితే ఇస్తాను. సినిమాలు చేసావా? గుంటూరు టాకీస్ గరుడుగా చిన్న క్యామియోస్ చేశాను బ్రో. అండ్ తర్వాత ఇన్ఫినిటంలో ఒక వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఆ తర్వాత సిల్లీ మాంక్స్కి ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా, లక్ చెక్ చేసుకున్నాను. అసలు నీ జర్నీ సినిమాల కోసమే ఆర్జే అయ్యావా? నా అల్టిమేట్ గోల్ ఈజ్ సినిమా. ఎందుకు అప్పుడు సడన్గా అంటే ఈ ఇండస్ట్రీ వైపు రావాలని ఆలోచన ఎందుకు స్టార్ట్ అయింది? యాక్సిడెంటల్గా వచ్చాను బ్రో. నాకు సినిమాలంటే పిచ్చి, ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి సినిమాలు అవి చూసి ఒక ఆర్టిస్ట్ అయిపోవాలి ఏ రోజు కన్నా అనేటువంటి ఒక డ్రీమ్. బట్ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది తెలియదు. బట్ నాకు గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే మిమిక్రీ చేసేటోని. సో యాక్సిడెంటల్గా రెడ్ FM రాజమండ్రిలో ఆడిషన్స్ అయితే నా ఫ్రెండ్స్ నా రెజ్యూమ్ పంపిస్తే నేను అటెంప్ట్ చేసి బై లక్ 670 people ఎంతో ఆడిషన్స్కి వస్తే లక్కీగా 3rd place వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఒకటి నేను జాయిన్ అవ్వను, నాకు ఏదో జాబ్ ఉంది అదంటే 2nd 3rd తీసుకున్నారు. అలా నేను లక్కీగా వచ్చాను. అప్పటికి మిమిక్రీ వచ్చు? మిమిక్రీ ఎలా? హౌ? ఇంటర్ నుంచి 10th ఇంటర్ నుంచి ప్రాక్టీస్ బ్రో. లైక్ అంటే వన్స్ మోర్ ప్లీజ్, ఈ షోస్ అండ్ ఇమిటేషన్ రాజు అని ఉంటారు. సో యూట్యూబ్లో ఆయన వీడియోస్ అవి చూసి, మా గురువు గారు జనార్దన్ గారు ఉంటారు, సో ఆయన వీడియోలు అవి చూసి ప్రాక్టీస్ చేసేవాడిని.